మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా 33 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 12 లక్షల మంది రైల్వే కార్మికులు, 30 లక్షల మంది పెన్షనర్స్ ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా కార్మిక సంఘాల్లో మార్పులు చేసి వేలాది కోట్ల రూపాయలు మరి పెట్టుబడిదారు వర్గాలకి ఐసీఎల్స్ కార్మికుల జీతాలు పెంచడానికి అవసరం లేదు. ఇంతవరకు అనేక పెన్షన్లు వచ్చినాయి. 40%, 50%, 60% జీతాలు పెంచితే ఈ దేశం కేవలం 14% జీతాలు పెంచమంటుంది. దీన్ని ఖండిస్తూ రైల్వే కార్మికులకి అలాగే ప్రజలకి సెంట్రల్ ఎంప్లాయీస్కి న్యాయం చేయాలని, న్యాయం చేయకపోతే జూలై 11 నుంచి సమ్మె తప్పదని, దాన్ని ఇందిరాగాంధీ రైల్వే కార్మికులు ఎదుర్కోలేకపోయింది. మోడీ ఏ మాత్రం ఎదుర్కోలేరని నేను ఈ సమ్మెను అందరూ బలపరచాలని చేస్తూ కార్మికులు అందరూ బలపరిచి ఈ యొక్క మోడీ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా పోరాటం ప్రధానమైన డిమాండ్ 26,000 కనీస వేతనం ఇవ్వాలి, 5 ప్రమోషన్లు ఇవ్వాలి, 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. రైల్వేలో ఉన్న అన్ని కేటగిరీలకి ఎస్ఎఫ్టీలు కానివ్వండి, జేఈలు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ఇంజనీరింగ్ స్టాఫ్ కానివ్వండి, కమర్షియల్ ఆపరేటింగ్ అన్ని ఎలక్ట్రికల్ అన్ని సిబ్బందికి కూడా జీతాలు కనీసం 100% పెంచాలని కోరుతున్నాం.